సో హ్యాండ్మలాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాయ్. సో వెల్కమ్ టు రాయ్ అండ్ మై తెలుగు. సో ఈ రోజు కూడా అయితే ఒక రివ్యూ వీడియోతో అయితే వచ్చేసాను. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే మనం వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ యానిమే గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో దీనికోసం అయితే ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు చాలా మంది యానిమే ఫ్యాన్స్. అంతేకాదు సో దీంట్లో అయితే ఒక క్యారెక్టర్ యాజ్ ఇట్ ఈస్ గోజోలా ఉందన్నమాట. సో ఈ పాటికి చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. సో నేను ఏ యానిమే గురించి మాట్లాడుతున్నాను. సో యానిమేనే విచ్ హ్యాడ్ ఎ టెల్లర్. సో ఈ రోజు ఈ వీడియోలో అయితే ఈ యానిమేకి సంబంధించి రివ్యూ అండ్ ఈ యానిమే వెనుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా అయితే ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో విచ్ హ్యాడ్ అడలర్. సో స్టోరీలోకి వెళ్ళిపోతే సో మన మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చేసరికి కోకో. సో తనకైతే చిన్నప్పటి నుంచి మ్యాజిక్ అయితే యూజ్ చేయాలని ఉంటది అండ్ ఒక విచ్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఒక పెద్ద కోరిక అయితే ఉంటది అనమాట. సో కాకపోతే ఈ వరల్డ్ లో అయితే ఎవరు విచ్చెస్ ఎవరు మ్యాజిక్ అయితే పర్ఫామ్ చేయలేరు. నార్మల్ పీపుల్ ఓన్లీ విచ్చెస్ మాత్రమే మ్యాజిక్ అయితే పర్ఫామ్ చేయగలరు. అండ్ వాళ్ళు కూడా అయితే పుట్టుకతోనే అయితే మ్యాజిక్ తో పుడతారని అయితే నమ్ముతారు. సో నార్మల్ పీపుల్ ఎవ్వరు విచ్ గా మారి మ్యాజిక్ పర్ఫామ్ చేయలేరని అయితే వాళ్ళు నమ్ముతారు. సో అయినా సరే మన మెయిన్ క్యారెక్టర్ అయితే తను ఎలాగైనా మ్యాజిక్ నేర్చుకోవాలి అండ్ తను ఒక విచ్ అవ్వాలని అయితే అనుకుంటది. సో ఆ టైంలో అయితే తనకు ఒక విచ్ తో అయితే పరిచయం అయితే అవుతుంది అనమాట. సో తన పేరే కిఫ్రీ. సో ఎవరైతే మన గోజోలా ఉన్నారో సో తనే అనమాట. సో తనతో అయితే ఒక పరిచయం అయితే ఏర్పడుతుంది అండ్ తను అయితే మ్యాజిక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒకసారి ఒక స్పెల్ యూజ్ చేస్తూ ఉంటాడు. సో సీక్రెట్ గా అయితే తనైతే ఆ స్పెల్ అయితే చూస్తుంది. సో దాని తర్వాత తనకు ఒక షాకింగ్ విషయం అయితే తెలుస్తుంది అనమాట. సో నార్మల్ పీపుల్ కూడా అయితే మ్యాజిక్ యూజ్ చేయగలరని. దాని తర్వాత తనైతే మ్యాజిక్ యూజ్ చేస్తుంది. సో దాని తర్వాత ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. సో దాని తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ ని తను ఎలా సాల్వ్ చేస్తుంది అండ్ ఎందుకు నార్మల్ హ్యూమన్స్ మ్యాజిక్ వాడకుండా రిస్ట్రిక్ట్ చేశారు అండ్ ఎవరికి తెలియకుండా ఎలా ఉంది. సో ఇవన్నీ క్వశ్చన్స్ కి అయితే మీరు యానిమే చూసి అయితే ఆన్సర్ తెలుసుకోవాలి. సో యానిమే విషయానికి వస్తే యానిమే అయితే ఓన్లీ మనకి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్ ఉంది ఇండియాలో. సో కాకపోతే క్రంచ్రోల్లో మనం చూడొచ్చు. సో దానికి ఒక ట్రిక్ ఉంది, వీడియో ఎండ్లో చెప్తాను. సో మర్చిపోకుండా వీడియో ఎండ్ దాకా ఉండండి. సో యానిమే గురించి మాట్లాడుకుంటే యానిమే అయితే నాకు నచ్చింది. కాన్సెప్ట్ వైజ్ నాకైతే బాగా నచ్చింది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యానిమేషన్. సో ఈ యానిమేషన్ గురించి అయితే పర్టికులర్గా మాట్లాడుకోవాలి. యానిమేషన్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇంకా పర్టికులర్ కొన్ని సీన్స్ లైక్ ఐ షాట్స్ కానీ తర్వాత మ్యాజిక్ సీన్స్ కానీ అవన్నీ అయితే టూ గుడ్ అనమాట. సో మ్యాక్సిమం మీరు లైక్ 4K అలా ఏమన్నా టెలివిజన్స్ కానీ మానిటర్స్ కానీ ఉంటాయి కదా. సో 4K 1080p ప్లస్ వాటిలో చూడండి, మీకు ఆ క్వాలిటీ అయితే అర్థమవుతుంది. సో చాలా అంటే చాలా బాగుంది. సో దీన్ని వచ్చేసరికి అయితే ఈ బగ్ ఫిలిమ్స్ వాళ్ళైతే యానిమేట్ చేశారు. సో వాళ్ళైతే చాలా చాలా బాగా అయితే యానిమేట్ చేశారు. లిటరలీ నాకు లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేషన్ అనిపించింది అనమాట. ఆఫ్టర్ డీమన్ స్లేయర్ అండ్ మాపా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది యానిమేషన్. ఏవైతే మ్యాజిక్ సీన్స్ కానీ వాటిలో అండ్ కొన్ని ఐ షాట్స్ ఉంటాయి అనమాట. ఆ ఐ షాట్స్ కానీ సీనరీస్ కానీ అవన్నీ ఆ యానిమేషన్ చాలా స్మూత్గా ఉన్నాయి. సో మ్యాజిక్ యూజ్ చేసే సీన్స్ అయితే అసలు టూ గుడ్ అనమాట. అసలు వేరే లెవెల్ అవి. సో అండ్ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే సో ఈ యానిమే యాక్చువల్లీ చాలా ఫేమస్ అనమాట. ఐ మీన్ మాంగా. సో ఈ మాంగా చాలా ఫేమస్. వన్ ఆఫ్ ద ఫేమస్ ఫియర్ అండ్ ఉంది కదా, ఫియర్ అండ్ మీలో చాలా మంది చూసే ఉంటారు. సో దాంతో అయితే కంపేర్ చేస్తారనమాట దీన్ని. ఆ రేంజ్ ఇదనమాట. సో దీనికోసం అయితే ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ అయితే చాలా డిలేస్ తర్వాత అయితే ఇప్పుడు రిలీజ్ అయితే అయింది. యానిమే అయితే టూ గుడ్ అనమాట. సో కాకపోతే ఒకటే డిసప్పాయింట్ ఏంటంటే ఇది మనకి రీజనల్ లాంగ్వేజెస్లో లేదు అండ్ మనకి క్రంచ్రోల్ ప్రెజెంట్ అయితే ఇండియన్ సర్వర్లో రాలేదు. సో అదొక్కటే బ్యాడ్ న్యూస్. కానీ లైక్ సూన్ వచ్చేస్తుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం రావచ్చు, వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది చాలా పాపులర్ అనమాట. సో జనాలు తెగ చూస్తున్నారు ఈ యానిమేని అయితే. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది. సో ఒక ఫ్యాంటసీ యానిమే ఏదైనా మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా ఆర్ ఫ్యాంటసీ ఏదైనా మ్యాజిక్ ఈ ఫ్యాంటసీ జానర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా సో ఈ యానిమే ఖచ్చితంగా చూడండి. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యానిమే ఏదైతే ఉందో సో ఇది 2026లో ఇన్ని డిలేస్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందన్నమాట. సో అదేంటంటే ఏదైతే దీన్ని యానిమేట్ చేసింది కదా బగ్ ఫిలిమ్స్. సో దీని ప్రొడక్షన్ అయితే 2019లో అయితే స్టార్ట్ అయ్యింది. దగ్గర దగ్గర 7 years అనమాట. 7 years అయితే వీళ్ళి ప్రొడక్షన్లోనే ఉందన్నమాట. సో యాక్చువల్లీ ఇది 2024లో నుంచి లైక్ 23, 24 ఈ మధ్యలో రిలీజ్ అవ్వాలి. సో కాకపోతే డిలే అవుతూ 2026కి వచ్చింది. సో దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి యానిమేషన్ అనమాట.
సో వాళ్ళైతే ఏదైతే ఈ మాంగా ఉందో మాంగా చాలా ఫేమస్ అండ్ చాలా బాగుంటుంది. మీకు ఒకసారి ప్యానల్స్ ఇస్తాను చూడండి స్క్రీన్ మీద. సో యానిమేని యాజ్ ఇట్ ఈజ్ లైక్ అంత బ్యూటిఫుల్గా దింపాలని చెప్పి ఆ మాంగాని వాళ్ళైతే లిటరలీ 7 years అయితే తీసుకున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో చాలా క్రేజీ అనిపించింది నాకు ఇది విన్న తర్వాత. సో ఏంటంటే వాళ్ళు లైక్ ఏవైతే యాక్టర్స్ ఉంటారు కదా! వాయిస్ యాక్టర్స్‌కి క్యారెక్టర్ వాయిస్ యాక్టర్స్ ఉంటారు కదా! సో వాళ్ళతో అయితే వాళ్ళు ఏదైతే యానిమే క్యారెక్టర్స్ అవుట్‌ఫిట్స్ అయితే ప్రిపేర్ చేయించి రియల్‌గా వాళ్ళకి వేసి వాళ్ళు మాట్లాడడం, తిరగడం అవన్నీ రికార్డ్ చేసి వాటిని యానిమేషన్‌కైతే వాడారు. అండ్ ఇంకోటేంటంటే ఏదైతే స్కెచింగ్ ప్రాసెస్ ఉంటది కదా! సో ఈ యానిమేని లైక్ యానిమేలో కన్వర్ట్ చేసేటప్పుడు స్కెచింగ్ ఉంటది. సో దాంట్లో అయితే ఎవరైతే మెయిన్ ఆథర్ ఉన్నారో సో ఆయన్ని తీసుకొచ్చి ప్రతి ఇంచ్ అయితే కరెక్ట్ చేపిచ్చారు. లైక్ కన్ను రెప్ప దగ్గర నుంచి, నోరు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రిసైజ్‌గా పెట్టయితే వాళ్ళు ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్ ప్రతి క్యారెక్టర్‌కైతే అలా డిజైన్ చేశారు. సో అదే మెయిన్ రీజన్ అనమాట ఇంత డిలే అవ్వడానికి. సో ఆ 7 ఇయర్స్ డిలే అయినా సరే చాలా వర్త్ అనమాట. అండ్ చాలామంది ఇది ఇంకో ఫెయిర్ అని అయితే అంటున్నారు. సో చాలామంది చూసిన వాళ్ళు కూడా అదే అంటున్నారు. సో ఇది గట్టి పోటీ ఇస్తదని అయితే అంటున్నారు. సో యాహ్! మాపానే కాదు ఈ మధ్య ఇలాంటి స్టూడియోస్ కూడా అయితే ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాయి. సో హ్యాట్స్ ఆఫ్ టు బగ్ ఫిలిమ్స్. సో చాలా బాగా ఉంది. సో యాహ్! సో నేనైతే ఖచ్చితంగా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయో. సో అండ్ ఇది అనమాట ఈరోజు నా రివ్యూ. అండ్ ఇందాక ఒక ట్రిక్ చెప్తా అన్నా కదా! సో ఏం లేదు సింపుల్ వీపీఎన్ ఓపెన్ చేసి మీరు ఫస్ట్ అయితే మీ మొబైల్‌లో సో యూకే సర్వర్ పెట్టుకొని మీరు క్రంచ్‌రోల్ అయితే ఓపెన్ చేయండి. సో మీకు క్రంచ్‌రోల్‌లో యూకే సర్వర్‌లో అయితే ఇది రిలీజ్ అయింది. సో అది హ్యాపీగా చూసేసుకోవచ్చు. సో కాకపోతే స్ట్రాంగ్ ఇంటర్నెట్ ఉండాలి. సో లేకపోతే మీకు ప్లే అవ్వదు. సో లేకపోతే మీరు ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో అఫీషియల్‌గా అయితే చూసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.